ప్రభునందు ప్రియమైనటువంటి నాతోటి సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకునే అవకాశాన్ని దేవత దేవుడు ప్రతిరోజు నాకు ఇస్తున్నారు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హనుమాన్ జంక్షన్ వీరమ్మగుంట స్థానిక క్రీస్తు సంఘాల ద్వారా ఈ పరిచయం జరుగుతూ ఉంది. నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి సంఘాలకు ప్రత్యేక వందనాలు. అలాగే ఈ యొక్క వాక్యాన్ని వీక్షించినటువంటి మీ అందరికీ పేరు పేరు చొప్పున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో గడిచినటువంటి దినాన క్రైస్తవులు అయినటువంటి వారు లోకం విషయంలో ఎలా ఉండాలి, లేక లోకానికి ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 3 విషయాలు మనం ఆలోచన చేశాం. క్రైస్తవులు లోకానికి వేరుగా ఉండాలని, క్రైస్తవులు లోకానికి ఉప్పుగా ఉండాలని, క్రైస్తవులు లోకానికి వెలుగుగా ఉండాలనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయడం జరిగింది. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా, క్రైస్తవులైనటువంటి మనము లోకానికి వేరుగా ఉండాలి. లోకానికి వేరుగా లేకపోయినట్లయితే, లోకానికి ఉప్పుగా లేకపోయినట్లయితే, లోకానికి వెలుగుగా లేకపోయినట్లయితే దేవుని యొక్క సంకల్పం మన ద్వారా నెరవేర్చబడదు. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా, క్రైస్తవుడు తన యొక్క దినచర్య వెలుగు సంబంధంగా ఉండాలి, అంటే సత్క్రియలు చేయాలి. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక వ్యక్తిని మార్చాలంటే ఆ వ్యక్తికి దేవుని వాక్యం కన్నా ఒక సత్క్రియ గొప్ప ప్రభావం చూపుతుంది. ఈ లోకంలో దేవుని వాక్యం చెప్పి మార్చేద్దాం అనుకుంటే ప్రస్తుత కాలంలో చాలా కష్టతరమైనది. సత్క్రియల ద్వారా, మేలుకరమైనటువంటి కార్యాల ద్వారా వారిని దేవుని వైపుకి మనం రాబట్టవచ్చును. అలా ఎప్పుడైతే సత్క్రియలు చేస్తామో లోకానికి మనం వెలుగుగా ఉంటాం. వెలుగున్న ప్రతి చోట కూడా అనేకమైనటువంటి కీటకాలకు, అనేకమైన మనుషులకి ఆకర్షణగా ఉంటుంది. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా, మనము ఎప్పుడు కూడా చీకట్లో ఉండడానికి ఇష్టపడం, వెలుగులో ఉండడానికి ఇష్టపడతాం. లోకం ఎప్పుడు కూడా చీకట్లో ఉండడానికి ఇష్టపడదు, వెలుగులో ఉండడానికి ఇష్టపడుతుంది. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ పాపం అనేటువంటి చీకట్లో నుంచి ఆత్మ సంబంధమైన క్రీస్తు వెలుగులోనికి మనం తీసుకురావాలంటే మనం వెలుగుగా మారాలి. అంటే సత్క్రియలు మనం చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కొరింథీయులకు రాసిన 3వ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలను, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ వెలుగు ఫలాలు కూడా ఉంటాయి అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 4వదిగా మనం ఆలోచన చేసినట్లయితే క్రైస్తవులట లోక వ్యతిరేకతను సహించాలట. లోక వ్యతిరేకతను సహించాలి. క్రైస్తవులైనటువంటి వారు లోకానికి ఎప్పుడు కూడా ఇష్టంగా ఉండరు. మనం మంచిగా ఉన్నంత కాలం, లేకపోతే మంచితో ఉన్నంత కాలము మనకు హేతువాదులు తయారవుతూనే ఉంటారు, మనం నచ్చిన వాళ్ళు తయారవుతూనే ఉంటారు. కనుక దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం అనేటువంటి దాని గురించి మనం ఆలోచన చేయాలి. అందరికీ మనం నచ్చం, కొంతమందికి నచ్చుతాం, కొంతమందికి నచ్చం. అయినా కూడా ఎవరైతే మనల్ని వ్యతిరేకరిస్తున్నారో, ఎవరైతే మనం దూషిస్తున్నారో, ఎవరైతే మనం తక్కువ చేసి మాట్లాడుతున్నారో వారి వ్యతిరేకతలన్నీ కూడా మనం సహించేటువంటి వారై ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 11-12 వచనాలు మీరు ఆలోచన చేసినట్లయితే, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, క్రీస్తు నిమిత్తం ఎవరైనా మిమ్మల్ని నిందిస్తే, క్రీస్తు నిమిత్తం ఎవరైనా మిమ్మల్ని హింసిస్తే, క్రీస్తు నిమిత్తం ఎవరైనా మీ మీద అబద్ధములు చెడ్డగా చెప్తే ఆ చెప్పినప్పుడు, ఆ పలుకున్నప్పుడు మీరు ధన్యులు. రాళ్ళున్న చెట్టుకి దెబ్బలు అంటారు. నీతిగా బ్రతున్నప్పుడే అపవాది అనేక మందితో మన మీద బాణాలు లేపిస్తూ ఉంటాడు. కనుక ఎవరైనా మిమ్మల్ని నిందించిన, ఎవరైనా మిమ్మల్ని హింసించిన, ఎవరైనా మీ మీద అబద్ధ సాక్ష్యం చెప్పినా మీరు ధన్యులు అనే విషయాన్ని మరిచిపోవద్దు. ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వారు, లేక సంతోషభరితులని అర్థం. 12వ వచనం అంటాడు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీకు ఫలము అధికమగును. సహించిన వానికే కదా ఫలం, ఓర్పుగా ఉన్న వారికే కదా ఫలం. వాడు తిట్టాడు, నేను ఎందుకు తిట్టాలి, నేను తిట్టలేనా అనుకుంటే, వాడు కొట్టాడు, నేను కొట్టలేనా అనుకుంటే, వాడు నన్ను తక్కువ చేశాడు, నేను కూడా తక్కువ చేస్తాను అనుకుంటే, దేవుని పిల్లలకి లోక సంబంధమైన వారికి వ్యత్యాసం అంటూ ఏముండదు. నాతోటి ప్రియమైన దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువు లాంటి వాడినే లోకం అంగీకరించలేదు. యోహాను సువార్తలో అదే యేసు ప్రభువు అంటారు, లోకం నన్ను అంగీకరించలేదు, నా నామాన్ని ధరించుకుని మీరు లోకంలోకి వెళ్తున్నారు, లోకం కూడా మిమ్మల్ని అంగీకరించదు, అయినప్పటికీ మీరు సహించుడు అనేటువంటి మాట యేసు ప్రభువు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక లోక వ్యతిరేకతను ఎప్పుడైతే మనం సహిస్తామో,
లోక వ్యతిరేకతను ఎప్పుడైతే మనం ఓర్చుకుంటామో మనం ధన్యులు మనం పిలువబడతాం. అప్పుడు లోకానికి మనం వేరుగా ఉన్నట్లని వాక్యం తెలియజేస్తా ఉంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనాలు మనం ఆలోచన చేసినట్లయితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనాలు మనం చేసినట్లయితే, లోకమును ద్వేషించినట్లా మీకంటే ముందుగా నన్ను ద్వేషించి మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎట్లా లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకం నుండి ఏర్పరచుకుంటుని. అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. క్రైస్తవులైన వారిని లోకం ద్వేషిస్తుందంటే ఆనాడు క్రీస్తుని ద్వేషించింది, ఈరోజు మనల్ని ద్వేషిస్తుంది. కనుక దీని గురించి మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. లోక వ్యతిరేకతను మనం సహించాలి. ఆయన సహించాడు కనుకనే, భరించాడు కనుకనే, మన కోసం ప్రాణత్యాగం చేసాడు కనుకనే ఈరోజు నీకు నాకు రక్షణ భాగ్యం కలిగింది, పాపానికి మోచన కలిగింది. కనుక నువ్వు సహించినట్లయితే నువ్వు కూడా విజయాన్ని పొందుకుంటావు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చూసినట్లయితే, శ్రమలు కలిగినప్పుడు క్రీస్తు యేసు మనసు కలిగిన వారే ఉండాలని తెలియజేస్తుంది. క్రీస్తు యేసు మనసు ఎవరికైతే ఉంటుందో వారు సహిస్తారు, ఓర్చుకుంటారు, భరిస్తారు. అప్పుడు లోకానికి వేరుగా ఉంటారు, దేవునికి ఇష్టలుగా ఉంటారనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. అలాగే 5వదిగా మనం ఆలోచన చేసినట్లయితే, లోక రక్షణ కొరకు పనిచేయాలంటండి. లోక రక్షణ కొరకు పనిచేయాలి. నాతోటి ప్రేమ దేని బిడ్డారా, సువార్తను ప్రకటించేటువంటి భారం నీకు ఉంది, నాకు ఉంది, ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవునికి ఉంది. లోకానికి రక్షణ భాగ్యాన్ని కల్పించాలంటే ఆ రక్షణ భాగ్యం కలిగేలాగా మనం దానికోసం ప్రయాసపడాలి. ధనరూపంగా ప్రయాసపడాలి, వస్తు రూపంగా ప్రయాసపడాలి. ఉదాహరణకి ఏదైనా ఒక మీటింగ్ మనం పెట్టుకున్నాం అనుకోండి, ఆ మీటింగ్ ఎలా జరుగుతుంది? దానికోసం ధనం కావాలి, దానికోసం ప్రత్యేక వస్తువులు కావాలి, దానికోసం ప్రత్యేక స్పీకర్స్ మనం పిలుచుకోవాలి. ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ ఖర్చుతో కూడుకున్నటువంటి ఈ పని కోసము మనవంతు సహాయం చేయాలి. ఆనాడు అపోస్తులు వారి చరశిరాస్తులు అమ్మి ఆదిమ క్రైస్తవులు అపోస్తులు పాదాల దగ్గర పెట్టారు, సేవ కోసం, లోక రక్షణ కోసం పెట్టారండి. మరి నువ్వు నీ చరశిరాస్తులను అమ్మాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి శ్వాసంలో కొంత భాగానైనా దేవుని పని కోసం ఉపయోగిస్తున్నావా? ఆలోచించి మార్కు సువార్త 16వ అధ్యాయం 15, 16 వచనాలు చూసినట్లయితే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రకటించవలసిన భారము శిష్యులకే కాదండి, సేవకులకే కాదండి, క్రైస్తవులైన ప్రతి వారికి రక్షణ సువార్తను ప్రకటించేటువంటి భారం ఉంది. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. జనులు నమ్మాలంటే జనుల దగ్గరికి రక్షణ సువార్తను వెళ్ళాలి. రక్షణ సువార్తను వెళ్ళాలంటే రక్షణ సువార్తను మనం తీసుకువెళ్ళాలి. రక్షణ సువార్త మనం తీసుకువెళ్ళాలంటే ఆ పని చేయడానికి నీ వంతుగా నా వంతుగా సహకారం అందించాలనే విషయాన్ని మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నాను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల నుంచి చూసినట్లయితే దేవుని సంకల్పం అనే విషయాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉంది. యూదా పత్రిక 22, 23 వచనాలు చూసినట్లయితే, అగ్నిలోండి కొందరు లాగినట్టు లాగుడి అంటాడు. ఈ లోకము పాపం అనేటువంటి అగ్నిలో, పాపం అనేటువంటి మురిగిలో, పాపం అనే చీకట్లో, పాపం అనేటువంటి ఉబ్బులో లోకము కూరుకుపోయింది. వారిలో కొందరినైనా మనం రక్షించాలంటే మనము వారి దగ్గరికి రక్షణ సువార్తను తీసుకువెళ్ళాలి. రక్షణ సువార్తను తీసుకెళ్ళాలంటే ఒక ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేయాలి. ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసి జయకరంగా జరగాలంటే, అనేక మంది హృదయాల్లోనికి దేవుడి వాక్యం తీసుకెళ్ళాలంటే ఆ మీటింగ్ కోసం మనం అందరం కూడా ప్రయాసపడాలి. ధన రూపంగా మనం ఇవ్వాలి, వస్తు రూపంగా మనం ఇవ్వాలి. అప్పుడే కార్యక్రమాలు జరుగుతాయి, అప్పుడే ఘనంగా జరుగుతాయి, అప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లోనికి మనం తీసుకెళ్ళగలం. అప్పుడు లోకానికి నువ్వు వేరుగా ఉంటావు, లోకానికి వింతగా ఉంటాం. వింత అయినటువంటి జనాంగం, ప్రత్యేకమైన జనాంగం కావాలి ఆయనకి. అందరిలాగా నామకాంత క్రైస్తవులాగా వద్దండి, నేను ఆదివారం వెళ్తాను, రొట్టె వేస్తాను, తోచిన కానుకిస్తాను, వచ్చేస్తానని కాదండి. సంఘం యొక్క అభివృద్ధి బాధ్యత సంఘం మీదే ఉందండి. సంఘం యొక్క అభివృద్ధి బాధ్యత పూర్తిగా సంఘం మీదే ఉందండి. మరి సంఘం చొరవ తీసుకుంటేనే, సంఘం బాధ్యత తీసుకుంటేనే ఏ కార్యక్రమాలైనా సంపూర్ణంగా ముందుకు వెళ్తాయండి. సంఘం కోసం మనం ఏ నిర్ణయం తీసుకోలేకపోయినా సంఘము వెనకబడిపోద్దండి. సంఖ్యలో, నాణ్యతలో సంఘం పెరగదండి. అలాగే చివరిగా 6వ పాయింట్ మనం ఆలోచన చేసినట్లయితే, లోకము తనది కాదన్నట్టుగా భావించాలంటండి. మనం ఈ లోకంలో బ్రతున్నటువంటి మనం ఈ లోక విషయం ఎలా ఉండాలంటే, ఒకటి లోకానికి వేరుగా ఉండాలి, రెండవది లోకానికి ఉప్పుగా ఉండాలి, మూడవది లోకానికి వ్యతిరేకంగా ఉండాలి, నాలుగవది లోక వ్యతిరేకను సహించాలి, ఐదవది లోక రక్షణ కోసం పనిచేయాలి,
ఆరవది, ఈ లోకము మనది కాదన్నట్టుగా ఉండాలండి. ఏది నీది కాదండి. నువ్వు వేసుకున్న దుస్తులు, నువ్వు కట్టుకున్న చీరలు, నువ్వు వేసుకున్నట్టు నగలు, నువ్వు కొన్న స్థలము, నువ్వు కొన్న ఇల్లు, నువ్వు కొన్న కారు, నువ్వు కొన్న బండి, ఏది నీకు శాశ్వతం కాదు. శాశ్వతమైనది పరలోకం. భూమి మీద ఉన్నటువంటి ప్రతీది కూడా అశాశ్వతం అండి. పేతురాసు మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 19 వచనాలు, ఎబ్రీ పత్రిక 13, 14 వచనాలు మీరు చదివినట్లయితే నీకు నాకు శాశ్వతమైన లోకం పరలోకం. ఈ లోకము శాశ్వతమైనది కాదు అన్నట్టుగా నువ్వు భావిస్తే లోకానికి నువ్వు వేరుగా ఉంటావని మీకు ప్రేమతో తెలియజేస్తూ, లోకానికి వేరుగా బ్రతికి దేవునికి ఇష్టమైన పిల్లలుగా మీరు బ్రతకాలని నేను అందరికి ప్రేమతో తెలియజేస్తూ అందరికీ వందనాలు తెలియజేస్తాను.